ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. బైబిల్ రీడింగ్ ఇన్ 6 months. డే 56, ఫిబ్రవరి 25. మొదటి భాగంగా దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 6వ అధ్యాయము. లేవి కుమారులు గెర్షోను, కహాతు, మెరారి. కహాతి కుమారులు అమ్రాము, ఇసహారు, హెబ్రోను, ఉజ్జియేలు. అమ్రాము కుమారులు అహరోను, మోషే కుమార్తె మిరియాము. అహరోను కుమారులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు. ఎలియాజరు ఫినెహాసును కనెను. ఫినెహాసు అబీషువాను కనెను. అబీషువ బుక్కీని కనెను. బుక్కీ ఉజ్జీని కనెను. ఉజ్జీ జెరహ్యాను కనెను. జెరహ్యా మెరాయోతును కనెను. మెరాయోతు అమర్యాను కనెను. అమర్యా అహీటూబును కనెను. అహీటూబు సాదోకును కనెను. సాదోకు అహిమయస్సును కనెను. అహిమయస్సు అజర్యాను కనెను. అజర్యా యోహానానును కనెను. యోహానాను అజర్యాను కనెను. ఇతడు సొలొమోను యెరూషలేములో కట్టించిన మందిరమందు యాజకత్వము జరిగించినవాడు. అజర్య అమర్యాను కనెను. అమర్య అహీటూబును కనెను. అహీటూబు సాదోకును కనెను. సాదోకు షల్లూమును కనెను. షల్లూము హిల్కియాను కనెను. హిల్కియా అజర్యాను కనెను. అజర్య షేరాయిను కనెను. షేరాయ యెహోజాదాకు కనెను. యెహోజాదాకును కనెను. యెహోవా నెబుకద్నెజరు ద్వారా యూదా వారిని యెరూషలేము వారిని చెరతీసుకొని పోయినప్పుడు ఈ యెహోజాదాకు చెరలోనికి పోయెను. లేవి కుమారులు గెర్షోను, కహాతు, మెరారి. గెర్షోను కుమారుల పేర్లు లిబ్ని, షిమి. కహాతు కుమారులు అమ్రాము, ఇసహారు, హెబ్రోను, ఉజ్జియేలు. మెరారి కుమారులు మహాలి, మూషి. వారి పితరుల వరుసలను బట్టి లేవీల కుటుంబములు ఏవనగా గెర్షోను కుమారుడు లిబ్ని. లిబ్ని కుమారుడు యాహాతు. యాహాతు కుమారుడు జిమ్మా. జిమ్మా కుమారుడు యోవాహు. యోవాహు కుమారుడు ఇద్దో. ఇద్దో కుమారుడు జేరాహు. జేరాహు కుమారుడు యతీరాయి. కహాతు కుమారులలో ఒకడు అమ్మినాదాబు. వీని కుమారుడు కోరాహు. కోరాహు కుమారుడు అస్సీరు. అస్సీరు కుమారుడు ఎల్కానా. ఎల్కానా కుమారుడు ఎబ్యాసాపు. ఎబ్యాసాపు కుమారుడు అస్సీరు. అస్సీరు కుమారుడు తాహాతు. తాహాతు కుమారుడు ఉరియేలు. ఉరియేలు కుమారుడు ఉజ్జియా. ఉజ్జియా కుమారుడు షావూలు. ఎల్కానా కుమారులు అమాషై, అహిమోతు. ఎల్కానా కుమారులలో ఒకడు జోపై. జోపై కుమారుడు నహాతు. నహాతు కుమారుడు ఎలియాబు. ఎలియాబు కుమారుడు ఎరోహాము. ఎరోహాము కుమారుడు ఎల్కానా. సమూయేలు కుమారులు జ్యేష్ఠుడగు వష్నియు, అబియాయు. మెరారి కుమారులలో ఒకడు మహాలి. మహాలి కుమారుడు లిబ్ని. లిబ్ని కుమారుడు షిమి. షిమి కుమారుడు ఉజ్జా. ఉజ్జా కుమారుడు షిమ్యా. షిమ్యా కుమారుడు హగ్గియా. హగ్గియా కుమారుడు అషాయ. నిబంధన మందసమునకు స్థలము ఏర్పాటైన తర్వాత యెహోవా మందిరమందు సంగీత సేవ కొరకు దావీదు నియమించిన వారు వీరే. సొలొమోను యెరూషలేములో యెహోవా మందిరమును కట్టించే వరకు వీరు సమాజపు గుడారం యొక్క ముంగిట సంగీత సేవను ఆచరించుచుండిరి. వారు వంతుల చొప్పున తన పని ముగించుకొని చుండిరి. ఈ ప్రకారము తమ కుమారులతో కలిసి కనిపెట్టుచున్న వారెవరనగా కహాతీల కుమారులలో గాయకుడగు హేమాను. ఇతడు సమూయేలు కుమారుడగు యోవేలునకు పుట్టినవాడు. సమూయేలు ఎల్కానాకు పుట్టెను. ఎల్కానా ఎరోహామునకు పుట్టెను. ఎరోహాము ఎలియేలునకు పుట్టెను. ఎలియేలు తోయాహునకు పుట్టెను. తోయాహు సూపునకు పుట్టెను. సూపు ఎల్కానాకు పుట్టెను. ఎల్కానా మహాతునకు పుట్టెను. మహాతు అమాషైకి పుట్టెను. అమాషై ఎల్కానాకు పుట్టెను. ఎల్కానా యోవేలునకు పుట్టెను. యోవేలు అజర్యాకు పుట్టెను. అజర్య జెఫన్యాకు పుట్టెను. జెఫన్యా తాహాతునకు పుట్టెను. తాహాతు అస్సీరునకు పుట్టెను. అస్సీరు ఎబ్యాసాపునకు పుట్టెను. ఎబ్యాసాపు కోరాహునకు పుట్టెను. కోరాహు ఇస్సాకారునకు పుట్టెను. ఇస్సాహారు కహాతునకు పుట్టెను. కహాతు లేవీకి పుట్టెను. లేవి ఇశ్రాయేలునకు పుట్టెను. హేమాను సహోదరుడైన ఆసాపు ఇతని కుడి ప్రక్కన నిలుచువాడు. ఈ ఆసాపు బెరెక్యా కుమారుడు. బెరెక్యా షిమ్యా కుమారుడు. షిమ్యా మీకాయేలు కుమారుడు. మీకాయేలు బయషేయ కుమారుడు. బయషేయ మల్కియా కుమారుడు. మల్కియా యత్ని కుమారుడు. యత్ని జేరాహు కుమారుడు. జేరాహు అదయ కుమారుడు. అదయ ఏతాను కుమారుడు. ఏతాను జిమ్మా కుమారుడు. జిమ్మా షిమి కుమారుడు. షిమి యాహాతు కుమారుడు. యాహాతు గెర్షోను కుమారుడు. గెర్షోను లేవి కుమారుడు. మెరారీయులు ఎడమ ప్రక్కన నిలుచువారు. వారిలో ఏతాను కీషి కుమారుడు. కీషి అబ్దీ కుమారుడు. అబ్దీ మల్లుకు కుమారుడు. మల్లుకు అషబ్యా కుమారుడు.
హషబ్య అమజ్యా కుమారుడు, అమజ్య హిల్కియా కుమారుడు, హిల్కియా అంజీ కుమారుడు, అంజీ బానీ కుమారుడు, బానీ షామేరు కుమారుడు, షామేరు మహాలి కుమారుడు, మహాలి మూషీ కుమారుడు, మూషీ మెరారి కుమారుడు, మెరారి లేవి కుమారుడు. వీరి సహోదరులైన లేవీయులు దేవుని మందిర స్థలములతో సంబంధించిన సకలమైన పనులకు నిర్ణయింపబడేది. అయితే అహరోనును అతని సంతతి వారును దహనబలి పీఠము మీదను ధూపపీఠము మీదను ధూపము వేయచు అతి పరిశుద్ధ స్థలపు పనినంతటిని జరుపుచుండవలెననియు దేవుని సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన అంతటి చొప్పున ఇశ్రాయేలు నిమిత్తము ప్రాయచిత్తం చేయుచుండవలెనని వారికి నిర్ణయమాయెను. అహరోను కుమారులలో ఎలియాజరు అనొకడుండెను. వీని కుమారుడు ఫినెహాసు, ఫినెహాసు కుమారుడు అబీషువ కుమారుడు బుక్కీ కుమారుడు ఉజ్జీ కుమారుడు జెరహ్యా కుమారుడు మెరాయోతు కుమారుడు అమర్యా కుమారుడు అహిటూబు కుమారుడు సాదోకు కుమారుడు అహిమయసు. అహరోను సంతతి వారగు కహాతీయులు వంతువారు నా కుటుంబముల పొలిమేరలలో వారు విడిసిన తావులను బట్టి వారికి ఏర్పడిన నివాస స్థలములు ఇవి. యూదా దేశంలోని హెబ్రోనును దాని చుట్టూనున్న ఉపగ్రామములను వారికి అప్పగింపబడెను. అయితే ఆ పట్టణపు పొలములను దాని గ్రామములను ఎప్పుడే కుమారుడైన కాలేబునకు ఇయ్యబడెను. అహరోను సంతతి వారికి వచ్చిన పట్టణములేవనగా ఆశ్రయ పట్టణములైన హెబ్రోను, లిబ్నా దాని గ్రామములు, ఎత్తీరు, ఎస్టిమో దాని గ్రామములు, హీలేను దాని గ్రామములు, దేబీరు దాని గ్రామములు, ఆషాను దాని గ్రామములు, బెత్షెమోషు దాని గ్రామములు, మరియు బెన్యామీను గోత్ర స్థానంలోని గేబా దాని గ్రామములు, అల్లేమోతు దాని గ్రామములు, అనాతోతు దాని గ్రామములు. వీరి వంశములకు కలిగిన పట్టణములన్నయు 13. కహాతు గోత్రీలలో శేషించిన వారికి ఎఫ్రాయిము గోత్రస్థానంలో నుండి, దాను అర్ధగోత్ర స్థానంలో నుండి, మనష్షే అర్ధగోత్ర స్థానంలో నుండి చీటీ చేత 10 పట్టణములు ఇయ్యబడెను. గెర్షోను సంతతి వారికి వారి వంశముల చొప్పున ఇస్సాకారు గోత్రస్థానంలో నుండి, ఆషేరు గోత్రస్థానంలో నుండి, నఫ్తాలి గోత్రస్థానంలో నుండి, బాషానందుండు మనష్షే గోత్రస్థానంలో నుండి 13 పట్టణములు ఇయ్యబడెను. మెరారీయులకు వారి వంశముల చొప్పున రూబేను గోత్రస్థానంలో నుండి, గాదు గోత్రస్థానంలో నుండి, జెబూలూను గోత్రస్థానంలో నుండి చీటీ చేత 12 పట్టణములు ఇయ్యబడెను. ఈ ప్రకారంగా ఇశ్రాయేలు లేవీలకు ఈ పట్టణములను వాటి గ్రామములను ఇచ్చిరి. వారు చీటీ వేసి యూదావారి గోత్రస్థానముల నుండి, షిమ్యోనీల గోత్రస్థానంలో నుండి, బెన్యామీల గోత్రస్థానంలో నుండి పేరుగా చెప్పబడిన ఆ పట్టణములను ఇచ్చిరి. కహాతీలలో కొందరికి ఎఫ్రాయిము గోత్రంలో పొలిమేర పట్టణములు కలిగి ఉండెను. ఆశ్రయ పట్టణములు ఎఫ్రాయిము పర్వతంలోని షేకెము దాని గ్రామములను, గేజెరును దాని గ్రామములను, యొక్మెయామును దాని గ్రామములను, బేతుహోరోను దాని గ్రామములను, అయ్యాలోనును దాని గ్రామములను, గత్రిమ్మోనును దాని గ్రామములను వానికి ఇయ్యబడెను. మరియు మనష్షే అర్ధగోత్ర స్థానంలో నుండి ఆనేరును దాని గ్రామములను, బిలియామును దాని గ్రామములను కహాతీలకు ఇచ్చిరి. మరియు గెర్షోమీలకు మనష్షే అర్ధగోత్రపు వంశస్థానంలో నుండి బాషాను నందలి గోలాను దాని గ్రామములు, అష్తారోతు దాని గ్రామములు, ఇశ్శాఖారు గోత్రస్థానములలో నుండి కేదేషు దాని గ్రామములు, దాబేరతు దాని గ్రామములు, రామోతు దాని గ్రామములు, అనేము దాని గ్రామములు, ఆషేరు గోత్రస్థానములో నుండి మాషాలు దాని గ్రామములు, అబ్దోను దాని గ్రామములు, హుక్కోకు దాని గ్రామములు, రెహోబు దాని గ్రామములు, నఫ్తాలి గోత్రస్థానంలో నుండి గలియలనున్న కేదేషు దాని గ్రామములు, హమ్మోను దాని గ్రామములు, కిరియతాయిము దాని గ్రామములు ఇయ్యబడెను. మరియు మెరారీలలో శేషించిన వారికి జెబూలూను గోత్రస్థానంలో నుండి రిమ్మోను దాని గ్రామములు, తాబోరు దాని గ్రామములు, ఎరుకోకు ఆవల యొర్దానునకు తూర్పుగా ఉండు రూబేను గోత్రస్థానంలో నుండి అరణ్యంలోని బేసేరు దాని గ్రామములు, యహజాయు దాని గ్రామములు, కేదేమోతు దాని గ్రామములు, మేఫాతు దాని గ్రామములు, గాదు గోత్రస్థానంలో నుండి గిలాది అందలి రామోతు దాని గ్రామములు, మహానయము దాని గ్రామములు, హెష్బోను దాని గ్రామములు, యాజేరు దాని గ్రామములు ఇయ్యబడెను. దినవృత్తాంతములు 1 గ్రంథము 7వ అధ్యాయము. ఇస్సాకారు కుమారులు 4.
వారు తోలా, పువ్వ, యాషూబు, షిమ్రోను అనువారు. తోలా కుమారులు ఉజ్జీ, రేఫాయ, ఎరియేలు, యహ్మాయి, ఇష్బాము, షెమూయేలు. తోలాకు పుట్టిన వీరు తమ పితరుల ఇండ్లకు పెద్దలు. వీరు తమ తరములలో పరాక్రమశాలులై ఉండిరి. దావీదు దినములలో వీరి సంఖ్య 22,600. ఉజ్జీ కుమారులలో ఒకడు ఇజ్రాహాయ. ఇజ్రాహాయ కుమారులు మీకాయేలు, ఒబద్య, యోవేలు, ఇషియా. వీరు 5 పెద్దలై ఉండిరి. వారికి బహుమంది భార్యలను పిల్లలను కలిగి ఉండుట చేత వారి పితరుల ఇండ్ల లెక్కకు వారి వంశములలో సేనకు చేరిన వారు 36,000 మంది ఉండిరి. మరియు ఇశ్శాఖారు వంశములన్నిటిలో వారి సహోదరులైన పరాక్రమశాలులందరూ తమ వంశావళుల చొప్పున 87,000 మంది ఉండిరి. బెన్యామీను కుమారులు 3, బేలా, బేకేరు, ఎదీయవేలు. బేలా కుమారులు 5, హెస్బోను, ఉజ్జియేలు, ఎరీమోతు, ఈరి. వీరు తమ పితరుల ఇండ్లకు పెద్దలు, పరాక్రమశాలులు. వీరి వంశంలో చేరిన వారు 22,034. బేకరు కుమారులు జెమిరా, యోవాషు, ఎలియేజరు, ఎల్యోఏనై, ఒమ్రి, యెరిమోతు, అబియా, అనాతోతు, అలేమోతు. వీరందరూ బేకరు కుమారులు. వీరు తమ పితరుల ఇండ్లకు పెద్దలు, పరాక్రమశాలులు. వీరందరూ 20,200. ఎదియావేలు కుమారులలో ఒకడు బిల్హాను. బిల్హాను కుమారులు యూషు, బెన్యామీను, ఏహూదు, కెనయానా, జేతాను, తర్షీషు, అహిషహారు. ఎదియావేలు కుమారులైన వీరందరూ తమ పితరుల ఇండ్లకు పెద్దలు. వీరిలో యుద్ధమునకు పోదగిన పరాక్రమశాలులు 15,200 మంది ఉండేరి. షుప్పీము, హుప్పీము, ఈరు కుమారులు. అహేరు కుమారులలో హూషిము అను ఒకడుండెను. నఫ్తాలీలు బిల్హాకు పుట్టిన యహసయేలు, గూని, ఏసేరు, షిల్లేము. మనష్షే కుమారులలో అశ్రీయేలను ఒకడుండెను. సిరియా దేశస్థురాలైన ఉపపత్ని అతని కనెను. అది గిలాదునకు పెద్దయైన మాకీరుకును కూడా కనెను. మాకీరు హుప్పీము, షుప్పీముల సోదరిని పెండ్లి ఆడెను. దాని సహోదరి పేరు మయక. రెండవ వానికి సెలోపేహద్ అని పేరు. ఈ సెలోపేహదుకు కుమార్తెలు మాత్రము పుట్టిరి. మాకీరు భార్య అయిన మయక ఒక కుమారుని కని అతనికి పేరేషు అని పేరు పెట్టెను. ఇతని సహోదరుని పేరు పేరేషు. అతని కుమారులు ఊలాము, రాకేము. ఊలాము కుమారులలో బేదాను అని ఒకడుండెను. వీరు మనష్షే కుమారుడైన మాకీరునకు పుట్టిన గిలాదు కుమారులు. మాకీరునకు సహోదరి అయిన హమ్మోలేకేతు, ఈషోదును, అబియేజెరును, మహలాను కనెను. షెమీదా కుమారులు అహేయాను, షేకెము, లికి, అనియాము. ఎఫ్రాయిము కుమారులలో షూతలహు అను ఒకడుండెను. అతనికి బేరేదు కుమారుడు. బేరేదునకు తాహూతు కుమారుడు. తాహూతునకు ఏలాదా కుమారుడు. ఏలాదాకు తాహాతు కుమారుడు. తాహాతునకు జాబాదు కుమారుడు. వీనికి షుతలాహు, ఏజేరు, ఎల్యాదు అనువారు పుట్టిరి. వారు తమ దేశంలో పుట్టిన గాతీల పశువులను పట్టుకొని పోవుటకు దిగిరాగా ఆ గాతీలు వారిని చంపిరి. వారి తండ్రి అయిన ఎఫ్రాయిం అనేక దినములు దుఃఖించుచుండగా అతని సహోదరులు వచ్చి అతన్ని పరామర్శించిరి. తర్వాత అతడు తన భార్యని కూడగా అది గర్భము ధరించి ఒక కుమారుణ్ణి కనెను. తన ఇంటికి కీడు కలిగినందున ఎఫ్రాయిం అతనికి బెరియా అని పేరు పెట్టెను. అతని కుమార్తె అయిన షేయేరా ఉత్తరపు బేత్ హోరోనును దక్షిణపు బేత్ హోరోనును ఉజ్జేన్ షేయేరాను కట్టించెను. వాని కుమారులు రేపాహు, రేషేపు. రేపాహు కుమారులు తేలాహు. తేలాహు కుమారుడు తహాను. తహాను కుమారుడు లద్దాను. లద్దాను కుమారుడు అమీహూదు. అమీహూదు కుమారుడు ఎలీషామా. ఎలీషామా కుమారుడు నూను. నూను కుమారుడు యెహోషువ. వారికి స్వాస్థ్యములైన నివాస స్థలములు బేతేలు దాని గ్రామములు, తూర్పునున్న నహరాను, పడమటనున్న గేజేరు దాని గ్రామములు, షేకెము దాని గ్రామములు, గాజా దాని గ్రామములు ఉన్నంత వరకు వ్యాపించెను. మరియు మనష్షీల ప్రక్కనున్న బెత్షెయాను దాని గ్రామములను, తానాకు దాని గ్రామములు, మెగిద్దో దాని గ్రామములు, దోరు దాని గ్రామములు వారికుండెను. ఈ స్థలములలో ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు సంతతి వారు కాపురముండిరి. ఆషేరీలు ఇమ్నా, ఇష్వా, ఇష్వి, బెరియా. జేరాహు వీరికి సహోదరి. బెరియా కుమారులు హేబేరు,
మల్కీయేలు. మల్కీయేలు బిర్జాయితునకు తండ్రి. హేబెరు ఎప్లేటును, షోమోరును, హోతామును వీరి సహోదరి అయిన షుయాను కనెను. ఎప్లేటు కుమారులెవరనగా పాసాకు, బిమ్హాలు, అశ్వాతు. వీరు యాప్లేటునకు కుమారులు. షోమేరు కుమారులు అహి, రోగా, యెహుబారాము. వాని సహోదరుడైన హేలెము కుమారులు జోపహు, ఇమ్నా, షేలేషు, అమాలు. జోపహు కుమారులు సూయా, హర్నేపేరు, షూయాలు, బేరి, ఇమ్రా. బేసెరు, హోదు, షమ్మా, షిల్షా, ఇత్రాను, బేయేరా. ఏతేరు కుమారులు ఎపున్నె, పిస్పా, అరా. ఉల్లా కుమారులు ఆరాహు, ఎన్నీయేలు, రెజీయా. ఆషేరు సంతతి వారైన వీరందరూ తమ పితరుల ఇండ్లకు పెద్దలును, ప్రఖ్యాతి పొందిన పరాక్రమశాలులను, అధిపతులలో ముఖ్యులై ఉండిరి. ఆ వంశపు వారిలో యుద్ధమునకు పోతగిన వారి లెక్క 26,000. ఇది మొదటి భాగం అండి.